ఈగల్ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చేస్తుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన రవితేజ తాజా చిత్రం ఈగల్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషంలో స్క్రీన్ల కేటాయింపులో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ సినిమా పోటీ నుంచి తప్పుకుంది. ఇక రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నటువంటి ఈగల్ సినిమాకి సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. ఈ మధ్యనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ లభించింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కినటువంటి ఈ సినిమా నిడివి 158 నిమిషాలు మాత్రమే. సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 23 కోట్ల మేర జరిగింది. 2 రోజుల ముందు ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన హీరో రవితేజ అవుట్పుట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొదటి నుంచి ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి ఈయన రీసెంట్ గా స్క్రీనింగ్ తర్వాత అవుట్పుట్ పై చాలా సంతోషం వ్యక్తం చేశారు. అదే విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయని గట్టి టాక్ వినిపిస్తుంది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. గతంలో నిఖిల్ తో సూర్య వర్సెస్ సూర్య సినిమా తీసిన కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈగల్ రిలీజ్ కాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధు, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్లు కీలక పాత్రలో పోషించడం అయితే జరిగింది.